గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది చెప్పే కంప్లైంట్, సుధీర్ మా ఫోన్లు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు, మాకు టచ్లోకి రాడు, తనకి అత్యంత సన్నిహితమైన 2-3 ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు, మేము జబర్దస్త్ ఫ్యామిలీయే, మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు, మాతో పాటు జర్నీ ఉంది, మాతో పాటు తిన్నాడు, ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్. నిజమా అబద్ధమా? ఓకే, అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం, నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్. అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకునే వ్యక్తులతో మనం జర్నీ చేయడం విన్నాట. ఇప్పుడు నేను ఒక టైంలో సుధీర్ భాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది, ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసు అన్నావు కదా అంటే అవును అన్న, ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా, మాట్లాడి చెప్తానన్నా. నేను మెసేజ్ పెట్టా, నాకు రిప్లై ఇచ్చాడు, ఎట్ ఏ టైం రామ్ భాయ్ ఇతను చూస్తుండని చెప్పాడు, రైట్ అన్న థ్యాంక్ యూ అన్నాను అంతే. తర్వాత తను కొన్ని చెప్పాడు, అన్న ఇట్లా సింక్ అయ్యేటట్టుందన్న అంటే ఓకే రైట్ అన్న. నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా, రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను. అలానే మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేలో మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు. ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి. అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, సార్ నాకు రిప్లై ఇట్లేదండి నువ్వు ఒక్కనే చూస్తున్నా అవసరం ఏముంది అంటున్నా. నేను సుధీర్ భాయ్ అనట్లే, ఎవరితోనైనా సరే నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి, నీ ప్రపంచం నీకుంటుంది, నీ అచీవ్మెంట్ నీకుంటుంది, నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం. ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు, ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురి కాకు. నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చే వాళ్ళు వస్తారు. నీకు చేతినివ్వకున్నా, నీకు ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, నీకు ఇంకోరు ఏది చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధీర్ భాయ్ అని కాదు, నేను సుధీర్ భాయ్ని స్పెషల్గా అంటే నాకు సుధీర్ భాయ్ మంచి లిఫ్ట్ చేశాడు, బాగున్నాడు, చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు నేను మీది ఎత్తలేదంటే నాకు తెలియదు, కానీ వీళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్. నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే, మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక టీం లీడర్ కూర్చోబెట్టి వద్దురా రాము నా మాటిను ఎల్లమాకు అని చెప్పి ఒక టీం లీడర్ చాలా బాగా బతిమలాడి నచ్చ చెప్పడానికి ట్రై చేశారంట. ఓకే, ఎవరా టీం లీడర్? అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘవ టీం. ఆయనే రాఘవ గారికి నేను చెప్పాను ఆల్రెడీ, సార్ నేను నెక్స్ట్ పోసాని సార్ రాబోతున్నారు మన నెక్స్ట్ ఎపిసోడ్కి, కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను. నేను మ్యాక్సిమం అండి, నేను ఎక్కడైనా మ్యాక్సిమం చెప్పే చేశానండి. మీరు చెప్పారు, రాఘవ గారు చాలా అంటే ఒక సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను, ఉండు, కొన్ని రోజులు ట్రై చేయి, ఇక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట. అది ఒకటండి సార్ చెప్పటం అంటే, సారు ఆ రోజు చెప్పినా ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం. ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా, రాము వెళ్ళే విధానం ఇది, రాముకి ఇలా ఇష్టం ఉండదు అనేది. కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేనంటే, సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడద్దు, అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు. సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని. నేను ఒక ఆశయం కోసం పెట్టుకెళ్తాను అంతే. సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది, ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం, వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా తలుసుకుంటారు, పోయిందనుకో పర్వాలేదురా వాడు ట్రై చేశాడు కాలేదు, అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేద్దానికి నేను ఏమైనా చెప్పగలుగుతా, నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఈ రోజుకి కూడా రాఘవ సార్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఏదైనా మంచి ఇది ఉన్నా, ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు, రామ్ గారు ఇది ఉందండి, సార్ ఓకే సార్ డన్ సార్ అంటే. ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం, రాము వెళ్ళిందంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు, ఇలా చేసుకుంటాడు, అదే ర్యాప్ ఉంది, అదే అండర్స్టాండింగ్ ఉంది, అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు, ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేదే మనకు విలువైంది సార్, మనం చేసే రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం. రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఎస్ సార్, జబర్దస్త్లోకి చాలామంది టీం లీడర్లు వచ్చారు, ఆర్టిస్టులుగా వచ్చారు, టీం లీడర్లు అయ్యారు. జోబి నిండంగానే లేదా కడుపు నిండంగానే బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్, వాళ్ళ కెరీర్లు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎస్ సార్, జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒక్కరే. అవును సార్, 750 ఎపిసోడ్ దాకా చేశారు. ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్? ఆయన ఎందుకు వదలరు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్, నేను వదిలిన
మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లు, మీరు ఎలా అనుకుంటారు? వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ. కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎట్ ఏ టైం ఆయన అంతకుముందుకు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్ చేశాడు. అవును, జెమినీలో చేశాడు, చాలా ఈటీవీలో అయినా జెమినీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్ చేశాడు. వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అటు బుల్లితెర కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు. కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది. నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు, ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు. బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాల్కులేషన్ చేసుకుంటాడు సార్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్. వారు చేస్తారు. ప్రజెంట్గా మీరే అంటే సార్ ఎవరినైనా అడగండి, రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వెరీ జెన్యున్గా చాలా బాగుంటుంది అంటారు. సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవపోతాను కదండి, పక్కోడు గొడవపోవట్లేదు పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్. ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు. కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు, వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు. బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ గ్రిప్ పట్టుకొని యుద్ధం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సూపర్. అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు, ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు, మ్యాక్సిమం బాడీ షేమింగ్ కూడా ఉండదు, ఒకరిని ఒక వర్గాన్ని కించపరచడం అట్లా ఉండదు. చాలా క్వాలిటీ కామెడీ ఉంటుంది ఆయన స్కిట్స్లో. సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చాను. పర్లేదు సార్, తెలియాలి సార్. యాక్చువల్లీ నేను చెప్తాను కదా, మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందుకు అనుకుంటాం, కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించండి. ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను. ఇప్పుడు బయటకు వచ్చావు ఎందుకు అని క్వశ్చన్ వెళ్ళి చాలా ఉండరు. బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి. నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్రా వీడియో అని తెలుస్తుంది, తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, అరే ఈ మధ్య కనిపించట్లేదు అంటే వాడి వేలో వాడు ప్రయత్నం చేస్తుండు, వాడి వేలో వాడు యుద్ధం చేస్తుండు, వాడి